ఈ నడుమ మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితోటి ఏదైనా మనం సొంతంగా చేసుకోవాలని స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందడుగేస్తుర్రు. మాల్ అంగట్లో కొనుక్కుంటే పైసలు ఖర్చు అవుతున్నాయని ఇంటి పెరట్లనే ప్రయోగాత్మకంగా గంజాయి చెట్లు సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు గిట్లా. ఆహా, బంతిపూల చెట్ల లెక్కనే ఎంత మంచిగా ఉన్నాయి చెట్లు, ఏపుగా పెరిగినాయి కదా. యూరియా డిఏపి బాగానే వేసి పెంచినట్టున్నారు అనుకునేరు. ఏ ఎరువులు వేసి పెంచింది లేదు, పురుగు మందులు కొట్టింది లేదు, సహజ సిద్ధంగా వండించిన గంజాయి చెట్లు ఇవి. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం కాడ బర్మాలాల అనేటోడు ఇంటి ముంగట్నే పూల చెట్లు పెంచినట్టు పెంచుతున్న గంజాయి చెట్లు ఇవి. బండి మీద పోతుంటే పోలీసు వాళ్ళు చెకింగ్ చేసినప్పుడు గంజాయి తోడు దొరికిండట. ఇక వాని ఇంటికి పోయి చెకింగ్ చేస్తే ఇంటికాడ మంచిగా పెరట్ల కూరగాయలు పూల చెట్లు పెంచినట్టు గంజాయి చెట్లను పెంచుతున్నాడు. 19 చెట్లు కానొస్తే వాటిని ఏడికాడ వీకి పడేసి బద్మాషోని మీద కేసు రాసిర్రు పోలీసు వాళ్ళు. ఇదివరకోసారి గిట్లనే గంజాయి తోడు దొరికితే షెర్లపల్లి కాడ కూడా కేసు అయిందట వీని మీద. అయినా కూడా బుద్ధి పోనిచ్చుకోక మళ్ళా గదే దందా చేస్తున్నాడట. ఇక వీని ఆదర్శ పంటల పెంపకం అట్లున్నదా? కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం ఇందాపూర్ కాడుండే పోషెట్టి అనేటోడు చూడురి ఎంత పొడుగు గంజాయి చెట్లను పెంచుతున్నాడో. పత్తి చేనుల అంతర పంటగా గంజాయి సాగు చేసి ఎవ్వలు చేయని తీరుల ప్రయోగం చేసిండు. అయితే ఊరోళ్ళకు తెలిస్తే ఊకుంటారు, పోలీసు వాళ్ళకు ఉప్పందిచ్చిర్రు. ఇక వాళ్ళు పోయి చూస్తే 130 గంజాయి చెట్లు కానొచ్చినాయి. అన్నిటినీ ఏడికాడ గడ్డి వీకినట్టు వీకేసి కుప్పేసిర్రు. ఇట్లా గంజాయి మొక్కల సాగు చీడపీడల నివారణ అన్న ముచ్చట్లన్నీ స్టేషన్లో చెప్పుకుందాం పారాబాయ్ అని చెప్పి కేసు పెట్టి లోపలికి తీసుకపోయారట. చూస్తున్నారా, ఎవరు తిండి వాళ్ళే సంపాదించుకోవాలన్న స్ఫూర్తితోటి నేను కొట్టే గంజాయిని నేనే వండించుకుంటా అని ఆత్మనిర్భరంతో ఆలోచన చేసి ఎట్లా స్వయం సమృద్ధి సాధిస్తున్నారో నేటి తరం యువత.